ఫార్ములా ఈ కేసులో ఇప్పటికే A1 నిందితుడిగా చేర్చిన కేటీఆర్ పై ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు, అతను ఆ కేసుని ప్రజలు ఏ రకంగా చూస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఫార్ములా ఈ నడిచినప్పుడు నేను అప్పుడుగా డిప్యూటీ మేయర్గా ఉన్నాను. నేను చాలా దగ్గరికి వెళ్ళి చూశాను వాస్తవ పరిస్థితులను. ఆ ఫార్ములా ఈ గురించి మ్యాపింగ్ అయ్యేటప్పుడు బాధాకరం విషయం, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలను కలిపేది హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్. అలాంటి ట్యాంక్ బండ్ పైన రోజు పొద్దున పూట ట్రాఫిక్ రద్దీ చాలాగా ఎక్కువగా ఉంటుంది. మేము ఎన్నోసార్లు అధికారులుగా, కొంతమంది సిన్సియర్ అధికారులు కానీ, అప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ, అప్పుడున్న డిప్యూటీ మేయర్గా రామ్మోహన్, మేము కూడా ఆ ఫార్ములా ఈ రేస్ అన్న ఇక్కడ వద్దు, పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేసు ఇక్కడ రావటం వలన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు ఒక వారధి లెక్కటి ట్యాంక్ బండు, ఆ ట్యాంక్ బండ్ ఎక్కడైనా బంద్ అయిపోతే ట్రాఫిక్ ఇబ్బందులు అవుతాయి, చాలా హైదరాబాద్ అత్తకుత్తలం అవుతుంది, చాలా ఇబ్బంది అయితే ట్రాఫిక్ అంతా కూడా అత్తకుత్తలం అవుతుంది అని చెప్పినా కూడా మా టర్మ్ అయిపోగానే వెంటనే దాన్ని అమలు చేసి కేటీఆర్ చేయడం జరిగింది. దీంట్లో కుట్రపరంగానే చేశారు. ఎందుకంటే స్వత లాభాల కోసం తన ప్రాఫిట్ల కోసం విదేశీ బ్యాంకులో తన డబ్బును మళ్ళటానికి ఫార్ములా ఈ రేస్ అని ఒక నాటకం ఆడి దానివల్ల ఎవ్వరి ప్రయోజనం లేదండి. సామాన్య హైదరాబాద్కి అయినా ప్రయోజనం ఉందా? లేదు. ఒక సామాన్యుడికి అయినా ప్రయోజనం ఉందా? లేదు. ఆ ఫార్ములా ఈ రేస్ రావటం వల్ల హైదరాబాద్ పేరు ప్రపంచం మొత్తం మారుమోగిందా? లేదు. కాకపోతే హైదరాబాద్ నగర వాసులకు, తెలంగాణ వాసులకు, ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలు సికింద్రాబాద్ హైదరాబాద్ వాసులకు చాలా ఇబ్బంది అయింది. ఈ ఫార్ములా ఈ రేస్ నడిచినంతసేపు ట్రాఫిక్ ఇబ్బంది చాలా అయింది. అప్పుడున్న అధికారులు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైతే సిన్సియర్గా ఉన్నారో వాళ్ళు చెప్పలేక బాధపడ్డారు. అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కూడా ఇది చాలా తప్పు, ఈ ఫార్ములా ఈ రేస్ వలన హైదరాబాద్ జంట నగరాలకు ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నది, ముఖ్యంగా ప్రజా సొమ్ము చాలా దుర్వినియోగం అయితే అని చెప్పడం జరిగింది. అదే కాక ఏ ప్రైవేట్ కంపెనీ ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు దానికి స్పాన్సర్షిప్ చేసి గవర్నమెంట్ ప్రభుత్వానికి చెల్లిస్తారు, వాళ్ళు ఎదురు చెల్లిస్తారు. కానీ ఫార్ములా ఈ రేస్లో ఉల్టా అయింది. ప్రభుత్వ సొమ్ముతో, జిహెచ్ఎంసీ సొమ్ముతో, హెచ్ఎండిఏ సొమ్ముతో తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి ఫార్ములా ఈ రేస్కు పైసలు పెట్టి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి ఆ పైసలతో ఫార్ములా ఈ రేస్ నడిపించినట్టే ప్రభుత్వ సొమ్మును క్లియర్గా దుర్వినియోగం చేసిర్రు. దీనికి తప్పకుండా కేటీఆర్తో పాటు అప్పుడైతే అధికారులు దానిపైన ఆ ఫైల్ పైన సంతకాలు చేశారో, ఆమోద ముద్ర వేశారో వాళ్ళందరూ జైలుకు పోక తప్పదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల రక్త చెమట బొట్టును వాళ్ళు దుర్వినియోగం పరిచారు కాబట్టి వాళ్ళు జైలుకు పోక తప్పదు. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు చెప్తుంది ఏంటంటే 110 కోట్లు ఏదైతే ఉన్నాయో 9వ సీజన్కి ఖర్చు పెట్టామో 110 కోట్లు ఆ మధ్యలో ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ ఖర్చు పెట్టింది. కాతే 700 కోట్లు లాభం వచ్చిందని చెప్తున్నారు. లాభం వచ్చినా సరే ఆ కంపెనీ మాకు నష్టాలు వస్తున్నాయని వెనక్కి వెళ్ళిపోయని చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? 700 కోట్లు వచ్చినోడు ఎలా వెనక్కి వెళ్ళిపోతారు? క్లియర్గా మాట అంది కేటీఆర్ గారు. 110 కోట్లు వాళ్ళు 110 కోట్లు వాళ్ళు పెట్టిరని చెప్పారు. 700 కోట్లు లాభాలు వచ్చినాయి. ఎక్కడైనా ప్రపంచంలో వ్యాపారవేత్త లాభాలు వస్తే వదిలిపోతాడా? కేటీఆర్ గారి సూటి ప్రశ్న. ప్రపంచంలో ఏ కంపెనీ అయినా, కంపెనీ అంటే వ్యాపార సంస్థ లాభాలలో వస్తే వెనక్కి పోతుందా? లాభాలు కాదు, తెలంగాణ పైసలు హైదరాబాద్ నగర పైసలను పెట్టి తమ పైసలను అమెరికా బ్యాంకులలో, విదేశీ బ్యాంకులలో, స్విచ్ చేసుకోవటం కోసం కేటీఆర్ పైసలు మళ్ళించుకున్న తర్వాత ఫార్ములా ఈ రేస్ అనే డ్రామా అయిపోయింది. డ్రామారావు గారి యొక్క డ్రామా అయిపోయింది. దాన్ని క్లోజ్ చేసి మళ్ళా లాస్ వచ్చిందని చెప్పారు. ఆననే అంటే లాభాలు వచ్చినది, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారండి? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ యొక్క పైసలు స్విస్ బ్యాంకులో పంపించుకోవడానికి ఫార్ములా ఈ రేస్ అనేది ఒక సాకు. ఆ సాకుతో పైసలు పోయినాయి. వెంటనే ఫార్ములా ఈ రేస్ క్లోజ్ చేశారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, వెంటనే ఇలాంటి వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలి, వాడు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మేము చెప్తున్నా, ఆ రోజు మొత్తుకున్నాం, వద్దు హైదరాబాద్ నగర అత్తకూతులం అవుతుందని బాధ కలిగింది. వాడెవడో ప్రైవేట్ కంపెనీ వస్తే వానికి జిహెచ్ఎంసీ శానిటేషన్ పని చేయటం ఏంటి? వాడెవడో ప్రైవేట్ కంపెనీ వస్తే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ వాళ్ళు రోడ్ వేయటం ఏంటి? వాడెవడో ప్రైవేట్ కంపెనీ వస్తే దానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా దొరగారికి వెనక్కి చెప్పినట్టు ఆదేశాలను పాటించారు. కాబట్టి ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం పరిచిన అందరి మీద చట్టపరమైన కేసులు ఏసీబీ ఆల్రెడీ నమోదు చేసింది. వాళ్ళపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోబోతుంది. ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు కేటీఆర్ అరెస్ట్ సమంజసమే అని చెప్పి అయితే భావిస్తున్నారు. మరి కొంతమందిని అయితే అడిగి తెలుసుకుందాం, దీనిపై ఏమంటారు? ఈ కేటీఆర్ అరెస్ట్ ఈ ఫార్ములా అనేది ఏం ఫార్ములా లేదు, తన జేబులో ఫార్ములా. అది తన జేబులో డబ్బులు వేసుకోవడానికి
దాన్ని ఒక అంతర్జాతీయ ప్రైవేటు సంస్థతోటి సృష్టించి తను ఈరోజు నగరాన్ని అతలాకుతలం చేసి అంతర్జాతీయ పేరు అన్నాడు, ఏ పేరు లేదు, తన సొంత పేరు తెచ్చుకోవడానికి, తన జేబులో డబ్బులు తన అకౌంట్లో పార్టీలో కూడబెట్టుకోవడానికి ఇదంతా చేశారు. దీని అరెస్ట్ అనేది సక్రమమే. ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం సక్రమంనే చేస్తుంది. దానికి ఆ రోజు కూడా మా బోరబండ కార్పొరేటర్ మరియు ఆ రోజు హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ గారు, మరి హైదరాబాదు మన మేయర్ గారు అయినటువంటి బొంతు రామ్మోహన్ అన్న ఆ రోజు కూడా అప్పట్లో కూడా వాళ్ళు వద్దని ఎన్నిసార్లు నివారించినా కూడా ఈ ప్రైవేట్ సంస్థల ఒప్పందంతో, ఈ ఫామ్ల ఒప్పందంతో తన జేబులో డబ్బులు వేసుకోవడానికి ఇదంతా చేశారు. ఇది సక్రమమని ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ నాయకునిగా, ఒక హైదరాబాద్ నగర ఒక పౌరునిగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు కేటీఆర్ గారు వారి అధికారాన్ని అడ్డపెట్టుకొని ఏదైతే కావాల్సినటువంటి పవర్ తోటి బడ్జెట్ తీసుకొని వాళ్ళ అవసరాల కొరకు మరి ఇవాళ డబ్బును తీసుకుపోయి విదేశాల్లో పెట్టుకొని మరి ఎంతో పేద ప్రజలకు ఏదైతే తెలంగాణ సంపదను దోచి విదేశాల్లో పెట్టిన వ్యక్తి కేటీఆర్ గారు. ఇవాళ నేను అరెస్ట్ అవుతున్నానంటే ప్రజల సొత్తు ఎప్పుడైతే దోచినప్పుడు దొంగనే కదా, మరి దొంగ అన్నప్పుడు ఎందుకు భయపడాలి? కాబట్టి ఇవాళ తెలంగాణ సొత్తును దోచిన వ్యక్తి కేటీఆర్ అరెస్ట్ చేయడంలో తప్పలేదు. తక్షణమైన అరెస్ట్ చేయాలి మా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ. కేసీఆర్ ఏ1 కింద కేటీఆర్ చేర్చారు. దాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? కరెక్టా కాదా? ఆయన ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ మీరు ఏదైతే కేటీఆర్ గారిని A1గా చేశారో అది సమ్మతమే. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఆల్రెడీ భాగ్యనగరం మొత్తం ట్రాఫిక్ జామ్తో అతలాకుతలం అవుతుంది. అలాంటి ట్రాఫిక్ జామ్ ఏరియాలో ఈ రేస్ పెట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే ఉదయాన్నే డ్యూటీలోకి వెళ్ళే వాళ్ళకి ఎంతో ఇబ్బంది అవుతుంది, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక మినిస్టర్ పోస్ట్లో ఉండి వాళ్ళకంటే సైరన్ ఉంటుంది, కేటగిరీ ఉంటుంది, పోలీస్ బందోబస్తు ఉంది, వాళ్ళు వెళ్ళిపోతారు. సామాన్యమైన జనాలు డ్యూటీలోకి వెళ్ళాలంటే ఎన్ని అవస్థలు, నరకయాతనం అనుభవించారు. ఇలాంటివి చేయాలి. ఎందుకంటే మన భారతదేశాన్ని ప్రపంచానికి తెలియజేయాలంటే చేయాలి. కానీ దానికంటూ ఒక సపరేట్ ప్లేస్ కేటాయించి చేస్తే అది బాగుంటుంది. కాబట్టి జనాలు చాలా నరకయాతన అనుభవించారు. ఇది సమస్యమే. ప్రభుత్వం ఎవరికి చుట్టం కాదు, చట్టం వారి పని వారు చేసుకుంటూ వెళ్తుంది. ఇది అసలు ఇందులో అవకతవకలు జరిగాయి అనుకుంటున్నారు లేదు? 55 కోట్లు అయితే మళ్లింపు జరిగింది విదేశాలకు. ఇప్పుడు మీరు ఆల్రెడీ టీవీలలో మీడియాలో చూడవచ్చు, కేటీఆర్ గారే క్లారిటీగా చెప్తా ఉన్నారు, మేమే ఇచ్చాము, అధికారులకు సంబంధం లేదని. అంటే కేటీఆర్ గారే చెప్తున్నప్పుడు అవకతవకలు జరిగినట్టే కదా. అదేమున్నా అసెంబ్లీలో చెప్తా అంటున్నారు. అసెంబ్లీలో ఎందుకు? ఆల్రెడీ A1గా చేర్చడం జరిగింది. అదేదో అక్కడ న్యాయస్థానం ముందు, ఆఫీసుల ముందు అదే చెప్పండి క్లియర్గా. అసెంబ్లీలో ఎందుకు చెప్పాలి అని మేము అంటున్నాం ప్రజల తరఫున. అసలు ఇందులో 110 కోట్లు అయితే ఒక కంపెనీ స్పాన్సర్ చేసింది, 700 కోట్లు లాభం వచ్చినా మళ్ళీ వెనక్కి తిరిగి ఆ కంపెనీ మళ్ళీ స్పాన్సర్ చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు ప్రభుత్వం పెట్టాల్సి వచ్చింది. దాన్ని 700 కోట్లు లాభం వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళిపోవడానికి మీరు ఏ రకంగా చూస్తారు? ప్రభుత్వం పెట్టడాన్ని ఏం చూస్తారు? ఇప్పుడు ప్రభుత్వం సొమ్ము ప్రతి ఒక్క ట్యాక్స్ పేరు ఉంటాడు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కష్టపడిన వాళ్ళకు ట్యాక్స్ కట్టాల్సిందే. అలాంటి ప్రభుత్వ డబ్బుని ఈ రేస్కి పెట్టడం చాలా దురదృష్టకరం. లాభం వచ్చిన కంపెనీ ఎప్పుడన్నా మళ్ళీ బ్యాక్ వెళ్తుందా? వెళ్ళదు. కానీ అందులో ఏదో అవతవక జరిగింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉన్నారు. కాబట్టి మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం.